రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరదల కారణంగా పలు ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. మరోవైపు మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో పరిసరాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకట్రాపురంలో మొక్కజొన్న నేలకూలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మహబూబాద్ జిల్లాలో పాకాల వాగుకు భారీగా వరద చేరింది. దీంతో లెవెల్ వంతెనపై వరద నీరు నిలిచిపోవడంతో గూడూరు, కేసముద్రం, నెక్కొండ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాలో వైరా రిజర్వాయర్ నీటి మట్టం దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. దిగువనున్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పగిడేరు వాగు, నిమ్మవాగు, మల్లుపల్లి వద్ద వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పల్లిపాడు, ఏన్కూరు వెళ్లే రహదారి మూసివేయడంతో 10 గ్రామాలకు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. వీటికి అడవికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, బండి మంచి కట్టొచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. బెల్లంపల్లి రీజియన్లోని శ్రీరాంపూర్, ఇందారం, ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ గనుల్లో 25,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.